రైట్, నెక్స్ట్ వీకాల్లో వెయిట్ చేస్తున్నారండి సియాటల్ నుండి సంతోష్ గారు. మాట్లాడండి భానుప్రకాష్ గారితో. భానుప్రకాష్ గారు నమస్తే అండి. మీకు వచ్చే ఎలక్షన్స్ గురించి ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఒక్కటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే మీ అలయన్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద పీపుల్ అండి. ఎందుకో ఫర్ సమ్ రీజన్ 3 పార్టీస్ది అంత అలయన్స్ ఉన్నా కానీ గ్రౌండ్లో రీచ్ అవ్వట్లేదు. సో కొంచెము కష్టపడితే ఐ థింక్ ఈ 20 days ఇట్ విల్ బీ అ గుడ్ ఫైట్ అగైన్స్ ది కరెంట్ గవర్నమెంట్. రైట్ సంతోష్. ఖచ్చితంగా అండి. సంతోష్ గారు, ఖచ్చితంగా ఈ 3 పార్టీలు, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు అయిందండి. 2014 తర్వాత 2024లో 10 సంవత్సరాలు అయినాక ఈ 3 పార్టీలు కలిసాయి. కాబట్టి కార్యకర్తలు, నాయకులు మైండ్ సెట్ అవ్వంటే కొద్దిగా సమయం పడుతుంది. 20 రోజులు టైం చాలు మాకు. ఖచ్చితంగా అడ్జస్ట్ అయ్యి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు దాదాపు తిరుపతిలో కూడా ఒక వారం రోజులు మేము ప్రచారానికి వెళ్తున్నాం. ఎక్కడ పోయినా సరే పాజిటివ్గా ఉంది. టీడీపీ, జనసేన మేము అందరం కలిసి ఎక్కడ కలిసా సరే పాజిటివ్గా ఉంది. మేము ముగ్గురం కలిసి వెళ్తుంటే కూడా ప్రజల నుంచి కూడా ఒక విశేష స్పందన ఉందండి. ఎందుకంటే ఒక గతంలో మీరు ఒకలా చంద్రబాబు నాయుడు గారు పనితీరు 2019 నుంచి 24 వరకు వారి పనితీరు, అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అయితే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని చెప్పి ఒక భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఎన్డీఏని ఖచ్చితంగా ఆదరిస్తారండి. ఈ అలకలు ఇవన్నీ మర్చిపోయారు. 20 రోజులు చాలా పెద్ద టైం మాకు. వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోతాం. అంటే దురదృష్టం ఏమంటే ఈరోజు క్యాస్ట్ అండ్ క్యాష్ ఎలక్షన్స్ అయిపోయినాయండి. అది చాలా దురదృష్టం. క్యాస్ట్ అండ్ క్యాష్ అది మంచిది కాదు. దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. మంచోడు అని మావోడు మనవాడని ఓటేయద్దండి. మావోడు మనవాడని ఓటేయద్దండి. మంచివాడికి ఓటేయండి. ఆ రోజే మార్పు వస్తుంది. ఈ షర్టు ఒకవేళ మనం ఒక షర్టు కొనాలంటే మనం ఏదైనా షాపుకి పోతే 3-4 సార్లు ట్రైల్ వేస్తాం. అదే మనని పాలించేవాడు 5 సంవత్సరాలు మన బాగోగులు చూసేవాడు, మన అసెంబ్లీని కానీ మన రాష్ట్రాన్ని, అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక అప్పీల్ ఇస్తున్నా మీ ద్వారా, దయచేసి జరగబో ఎన్నికల్లో మంచివాడిని గెలిపించుకోండి. మంచివాడిగానే అసెంబ్లీలోకి పోతే మంచి జరుగుతుంది. మనం ఒక రౌడీనో ఒక గూండానో అసెంబ్లీకి పంపిస్తే ఏం జరుగుతుందండి? కాబట్టి ఓటు అనే ఆయుధంతో మన చేతిలో ఉందండి. దీన్ని ఎవరు లాక్కోలేరు. ఓటుని ఎవరు లాక్కోలేరు. ఇంకో దురదృష్టం, నిన్న పోలింగ్ జరిగింది కానీ 65 to 70% జరుగుతుందండి. మిగతా 30% ఏమైంది? ఆ పర్సంటేజ్ పెరగాలి. అందరూ వచ్చి ఓటేయాలి. అందరూ వచ్చి ఓటేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక మంచి నాయకుడు ప్రజల మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి దుబాయ్ నుండి చల్లారెడ్డి గారు. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి భానుప్రకాష్ గారు. నమస్కారం భానుప్రకాష్ రెడ్డి గారు. హలో, నమస్తే చల్లారెడ్డి గారు. నమస్కారం అండి. ఏమండి, మీరు మామూలుగా ఇప్పుడున్న మన ఇండియాలో మోదీ గారికి మంచి పేరు ఉందండి. ఏమండి, మీరు ఆ పేరుని మన ఆంధ్రప్రదేశ్లో చెడగొట్టేస్తున్నారండి. హలో, చెప్పండి, పూర్తి చేయండి. మీ క్వశ్చన్ ఏంటో పూర్తి చేయండి. ఎందుకు చల్లారెడ్డి గారు? అయ్యా, ఎందుకంటారంటే ఇప్పుడు మీరు సొంతంగా పోటీ చేశారనుకోండి, మీకు ఇంకా ఇప్పుడు మీకు అధికారంలో రాకపోయినా నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలకి కాస్త ఎక్కువగా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. మీ చేతితో మీ కన్నుని మీరే పొరుచుకుంటున్నారండి మామూలుగా. ఇప్పుడు సోమవీర్రాజు గారు ముందు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిట్లు తిట్టారండి. ఏమండి, మీ వల్ల మేము అభ్యంతరం అంతేనా అండి? ఇంకొక పాయింట్ ఏదైనా ఉందా అండి? ఉంది, ఇంకా ఉందండి మేడం, ఇంకా ఉందండి. నేను ఒక సామాన్య ఇక్కడ హెల్పర్ పని చేస్తున్నానండి దోబేరాన్ని. ఏమండి, నాకు 1.5 ఎకరం పొలం ఉందండి. 1.5 ఎకరం పొలం ఉంటే తెలుగుదేశం అయ్యంలో నాకు కొని 25 సంవత్సరాల పొలం కొన్నాను నేను దోబే వచ్చిన తర్వాత. ఒక్క పైసా గవర్నమెంట్ ద్వారా రాలేదండి. తెలుగుదేశం అయ్యంలో కానీ కాంగ్రెస్ అయ్యంలో కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా వెళ్తే అలా పని అయ్యిందండి. మేము పని కట్టి కూడా ఆఫీసు చుట్టూ తిరగలేదండి. మేము దోబే నుంచి వచ్చామంటే 1-2 నెలల సెలవు మీద వస్తాం. ఉన్నాడికి 1-2 నెలల సెలవు మీద వచ్చినప్పుడు మాకు ఆఫీసు చుట్టూ తిరిగి పని ఉండదండి. ఏమండి, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడికైనా కాదండి, నేను మా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఫోన్ కూడా చేస్తున్నారు. జనసేన పార్టీలు కూడా ఫోన్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 ఏకమైన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా
మామూలుగా మెజార్టీ పెరుగుతుంది కానీ తగ్గుతలేదండి. మీరు అది ఆలోచించలేదు. Right, చెల్లారెడ్డి గారు. మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూస్తున్నాను టీవీ పైలో ఏబిఎన్లో, కానీ మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. రైట్, చూద్దామండి ఆయన సమాధానం ఏంటి. ఇది మేము రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నామండి, కాబట్టి మీరు అనుకున్నట్టు మాట్లాడాలి, మీరు అనుకున్నట్టు మేము ఉండాలంటే కుదరదండి. ప్రజలు నాడిని బట్టి మేము ముందుకు పోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మాకు ఎవరు శత్రువులు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు మాకు శత్రువులు కాదు. వారు అరుసునొచ్చినట్టు విధానాలు, వారు ప్రవేశపెట్టినట్టు విధానాలు ప్రజలకు మంచి జరగట్లేదు, కాబట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తున్నాం. పొత్తులు అంటారా, మీరు చంద్రబాబు నాయుడుతో ఎందుకు పెట్టుకున్నారంటే అది మా ఇష్టం అండి. అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకునింది. కాబట్టి మీరు అనుకున్నట్టు మేము వీళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళతో పెట్టుకోకూడదు అనేది రాజకీయాల్లో కుదరదండి. కాబట్టి పార్టీ నిర్ణయించి ఏది మంచిదో, ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ టార్గెట్లో మేధావులందరూ కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పొత్తు ఉంటే మంచిదని చెప్పి కేంద్ర పార్టీ భావించింది, ఆలోచించింది. కాబట్టి పార్టీ లైన్ని, పార్టీ ఇచ్చిన ఆర్డర్స్ని ఒబే చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి పార్టీ సిగ్నల్ని తీసుకొని ముందుకు పోతున్నాం. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పనులన్నీ బాగా అవుతున్నారు. ఒక్కసారి దయచేసి మీరు వస్తే నాతో పాటు నేను చూపిస్తా. ఈరోజు రెవెన్యూ ఆఫీస్లో డబ్బు లేనిది ఒక పని కాదండి. పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. వైసీపీ నాయకులు ఏది చెప్తే అది ఎఫ్ఐఆర్ రాస్తున్నారు. రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్కి రండి, పర్సంటేజ్లు అండి, ప్రజాప్రతినిధులు పర్సంటేజు, ఎమ్మెల్యేలు ఏంటంటే పర్సంటేజ్లు తీసుకునేది, రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఏంటంటే పర్సంటేజ్లు. ఇది నేను ఆరోపణ కాదు, ఒక్కసారి మీరు వచ్చి విచారించండి. గతంలో లేదు ఇవన్నీ, ఈ మధ్య ఎక్కువైపోయింది. అన్నింటిలో పర్సంటేజ్లు. ఈ 151 మంది ఎమ్మెల్యేలో అందరూ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఈరోజు చూస్తే మినిమం 100-200 crores తక్కువ సంపాదించిన వారు ఒక్కరు కూడా లేదండి. ఇక అవసరమో చెప్పండి? ప్రజలకు సర్వీస్ చేసేదానికి రావాలి కానీ పాలిటిక్స్లో సంపాదించుకునేదానికి పాలిటిక్స్ వద్దండి, బిజినెస్ ఏదైనా చేసుకోమని చెప్పండి. కాబట్టి పాలిటిక్స్లో వచ్చి సంపాదించుకునే వాళ్ళు అధికార పార్టీలో ఎక్కువైపోయారు. కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ మీకు న్యాయం జరిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో, కానీ చాలామందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు వద్దని చెప్పి వారు కోరుకుంటున్నారు. భానుప్రకాష్ గారు, కావలి కందుకూరు విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ రెబల్ అభ్యర్థులు తలపోటుగా మారినట్టుగా ఉన్నారు. సో ఈ సమస్యను ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది? చాలా చోట్ల కొద్దిగా రెబల్ అభ్యర్థులతో కొద్దిగా ఇబ్బంది ఉందండి. అధినాయకత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్కడైనా ఆల్టర్నేట్గా ఎక్కడ వాళ్ళని అకామిడేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఎవరైనా సరే పార్టీ సుప్రీం అండి. పార్టీ జెండా, పార్టీ అజెండాతో పోతేనే గౌరవం ఉంటుంది. ఇండివిజువల్కి పోతే తాత్కాలికంగా ఏదైనా 2-3 రోజులు వేవ్ కనపడుతుంది, కానీ మన ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ జరిగే టయానికి అది చల్లారిపోతుంది. ప్రజల నుంచి కూడా అంత స్పందన రాదండి. మీరు కానీ చూసినట్టయితే రెబల్స్ ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ పార్టీ సింబల్, పార్టీ అజెండా, పార్టీ మేనిఫెస్టోతో పోతేనే ప్రజల నుంచి స్పందన వస్తుంది, ప్రజలు కూడా ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది ఉంది. దాన్ని ఖచ్చితంగా పార్టీ సీనియర్ లీడర్స్ మాట్లాడి వారిని సర్ది చెప్తారని చెప్పి నా గట్టి విశ్వాసం, నమ్మకం నాకుంది. రైట్, ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామండి. కాలిఫోర్నియా నుండి కాల్ చేస్తారు మహేందర్ గారు. నమస్కారం అండి భాను గారు. సో మీరంటే మాకు బాగా లైక్ సార్, మంచిగా మాట్లాడతారు. మహేందర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఒకటండి, ఇంతకుముందు మహేష్ అనే ఒకసారి మాట్లాడారు. సో వీ షుడ్ టు రెస్ట్రిక్ట్ దోస్ టాకింగ్ ఓపెన్ గా మాట్లాడేటువంటి, ఎందుకంటే వీఆర్ నాట్ ద పీపుల్ టు డిసైడ్ హూ డిడ్ వాట్, రైట్? సో లెట్ దట్ లీవ్ టు పోలీస్ అండ్ సిబిఐసిఐడి, రైట్? సో దట్ వర్కింగ్ సజెషన్ ఫర్ హిమ్. సో దట్ ఒకటండి. ఇంకొకటి, సో మీరు ముగ్గురు కలిసిండ్రు ఇప్పుడు, ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే మీరు ఎక్కువ బయట మాట్లాడలేదు ఆంధ్రాలో, రైట్? I agree that one. But if you see Andhra, I mean, Chandrababu and Pawan Kalyan, what they're speaking not make any sense at all. Seriously speaking, okay? అది మంచి మాట్లాడలేరు, ఓకే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే జగన్ నో మాటంగా మీరు ఏమని అనుకున్న మనసులో అందరి మనసులో తెలుసు హీస్ డూయింగ్ వెరీ గుడ్ అల్టిమేట్లీ. బట్ మీరేం చేస్తారు దానిపైన? అది కాకుండా ఇంకా మీరు ఎట్లా బెస్ట్ చేస్తారని చెప్పేసి మీరు బయటికి రండి. మీరు ఎందుకు మాట్లాడతారు ఎక్కువ? అండ్ డెఫినెట్ గా సెంట్రల్ లో నరేంద్ర మోడీ రావాలి. దట్స్ ఇట్. నో మ్యాటర్ హౌ మెనీ సీట్స్ హీ హాస్ టు కమ్, దేర్ ఇస్ నో అదర్. బట్ స్టేట్ లో ఐఎమ్ సేయింగ్ Jagan, though I'm from Telangana, but ultimately Jagan is the ultimate, okay, only leader who can do it anything best for అంతా. వాళ్ళిద్దరు అయితే చేయట్లేరు. మీరేమన్నా స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు రాగలుగుతారా? అదొకటి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ఆలోచన మోడీ గారి కేంద్రం రావాలి, ఇక్కడ జగన్ రావాలనే ఆలోచన ఉంది. అది మీ ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, వారి అభిమాన పార్టీ ఉంటుంది, అభిమాన నాయకుడు ఉంటాడు, దాంట్లో మేము కాదనలేము. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఆలోచనలు లేరండి.
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మారాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, మాకు జరిగినటువంటి నష్టాల నుంచి బయటపడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల నాడండి. కాబట్టి ఎన్నికల రోజు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత వారు ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేము ఎక్కడైనా వెళ్తే కూడా మాకు వద్దు ఈ ప్రభుత్వం అని చెప్పే మనుషులు ఎక్కువ కనపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేస్తుందని చెప్పి నమ్మకం ఉంది మాకు. ఒకరిద్దరికి మేలు జరిగి ఉండొచ్చు, అందరికీ అన్యాయం జరిగిందని చెప్పట్లే, కానీ అన్యాయం జరిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పర్సంటేజ్ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకం. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనుసరించినట్టు విధానం మీద చాలామంది విసిగిపోయి ఉన్నారు. కాబట్టి పోలింగ్ రోజు ఆ కోపాన్ని, ఆక్రోశాన్ని వారు ఆ పోలింగ్ బూత్లో చూపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎన్డీఏ ఖచ్చితంగా ఫామ్ చేస్తుందండి. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి రాబోతున్నాం.